కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 32,000 కోట్ల రూపాయలు. మరి బకాయిలు పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తా ఉంది. మనకందరికి తెలుసు, ఒకసారి బీఐఎఫ్ఐఆర్ కింద అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి సింగరేణిని ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 684 కోట్ల రూపాయల మారిటోరియం విధించి అప్పులపైన సింగరేణిని చేయూతను అందించి ముందుకు నడిపించిన విషయాన్ని సందర్భంగా మనవిస్తా ఉన్నాం. తద్వారా మళ్లీ కొంత సింగరేణి లాభాల బాటలో పడ్డది. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ షేరా మామూలు కింద సింగరేణి ఒక రాజకీయ ప్రయోగశాలగా తమ అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిపోయిందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలనే దృక్పథంతో 2015లో నైనీ కోల్ బ్లాక్ తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నైనీ కోల్ బ్లాక్ విషయంలో అందించడం జరిగింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్లి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈరోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి సింగరేణికి అప్పగించేందుకు 4th జూలై గత సంవత్సరం 2024లో మరి ఆమోద ముద్ర వేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా
కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి టెండర్ల ప్రక్రియ పారదర్శకతతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. చివరి అనుమతులు ఒరిస్సా ప్రభుత్వం నుంచి నేను స్వయంగా ఇప్పించాను. అనేక రివ్యూ మీటింగుల్లో స్వయంగా నేను సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. కానీ చివరకు ఈరోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సి ఉంది. ఎండిఓ పని 2 పనులు: బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన, అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉన్నది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు కంపెనీలకు కానీ ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్లకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో ఇన్ని టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఇన్ని రకాల కోల్ బ్లాక్లు వేలం జరుగుతున్నప్పటికీ, అనేక రకాల కోల్ బ్లాక్స్ ప్రొడక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2015 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి యొక్క నైనీ కోల్ బ్లాక్ యాక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి మైనింగ్ బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా యాక్షన్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీతో మేము చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళ చేతిలో ఒక్క బ్లాక్ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో మనం ఈరోజు స్వయంగా చూస్తూ ఉన్నాం విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించి
మరి ఈరోజు అనేక రకాలుగా విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది అమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం అని తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈరోజే జ్ఞాపకం వస్తూ ఉందా? అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెన్కోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము ఈ కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. సింగరేణి ఉన్నప్పటికీ, సింగరేణిలో బొగ్గు గనుల కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తుల్లో కట్టబెట్టారో మనం చూస్తూ ఉన్నాం. మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అది కూడా 25 సంవత్సరాల కాంట్రాక్ట్. అంతేకాకుండా మరి అనేక రకాలుగా కాంట్రాక్టుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, సింగరేణి భూములకు సంబంధించిన విషయంలో కానీ, సింగరేణికి రావాల్సినటువంటి నిధులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సినటువంటి డబ్బులు కానీ గతంలో ఇప్పుడు మరి ఏ మాత్రం మార్పు లేదు. ఈరోజు సుమారు 47,000 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు చెల్లించాల్సింది. ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నటువంటి ఈ కంపెనీకి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వమే 47,000 కోట్ల రూపాయల పైగా మరి ఈరోజు బకాయిలు ఉన్నాయంటే సింగరేణి పట్ల, సింగరేణి సంక్షేమం పట్ల, సింగరేణి కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈరోజు జీతాలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఇప్పుడు మొత్తం కలిపి 47,000 కోట్ల రూపాయలు. ఈరోజు సింగరేణికి సంబంధించి గ్రేడ్ 11 కోల్ చూస్తే ప్రతి టన్నుకు 4,088 రూపాయలు మరి ఈరోజు సింగరేణి రేట్ ఫిక్స్ చేసి కోల్ అమ్ముతా ఉంది. అదే కోల్ ఇండియాలో కూడా గ్రేడ్ 11 కోల్ చూస్తే 1,605 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సేమ్ గ్రేడు, సేమ్ క్వాంటిటీ, టన్నుకు సింగరేణి 4,800 పెడితే కోల్ ఇండియా 1,605 రూపాయలు. కారణము రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి జీతాలు ఇవ్వాలన్నా, సింగరేణి నడపాలన్నా ఈరోజు సింగరేణి కంపెనీకి వేరే ప్రత్యామ్నాయం లేదు ధరలు పెంచడం తప్ప. సింగరేణి కోల్ మీద ధరలు పెంచుకుంటూ, ఎందుకంటే సింగరేణి కోల్ కొంటున్నటువంటి జెనికో కూడా ఈరోజు ప్రభుత్వ కంపెనీ కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ పరిస్థితి కూడా లేనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆ రకంగా ధరలు పెంచుతా ఉంది. బొగ్గు క్వాలిటీ విషయంలో కూడా సింగరేణి బొగ్గు క్వాలిటీ కూడా పడిపోయింది. సింగరేణి బొగ్గు క్వాలిటీ 48% ఉంటే కోల్ ఇండియాకు సంబంధించినటువంటి బొగ్గు క్వాలిటీ 86% ఉంది. దీనిపైన కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఏదో రకంగా క్వాలిటీ విషయంలో, రేటు విషయంలో, ప్రొడక్షన్ విషయంలో అనేక రకాలుగా తప్పటడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎన్టీపీసీ మాకు సింగరేణి బొద్దని మాకు ఉత్తరం రాస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాకు సింగరేణి వద్దని ఉత్తరం రాస్తుంది, కర్ణాటక రాష్ట్రం కూడా కొంచెం కుబ్బుకుంటుంది, వాళ్ళు కూడా మాకు సింగరేణి వద్దు, వేరే కోల్ కంపెనీకి సంబంధించినటువంటి కోలు సరఫరా చేయండి అని. కారణము చాలా అద్భుతమైనటువంటి కోలు సింగరేణిలో ఉండేది. ఈరోజు అనేక రకాలుగా సింగరేణి కలుషితం చేశారు కాబట్టి ఈరోజు సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తే ఈరోజు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి లావాదేవీలు, తెర వెనుక ఒప్పందాలు పర్యవసానంగా సింగరేణి యొక్క భవిష్యత్తు ఇబ్బందులు ఉన్నదనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాను. అనేక రకాల సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక జిల్లాలలో, అనేక మండల కేంద్రాల్లో, అనేక బొగ్గుగనుల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతా ఉన్నాయి. తమ నచ్చిన వారికి, తన నచ్చినటువంటి శాసనసభ్యులకు, పాలక పార్టీ నాయకులకు సింగరేణి భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు సింగరేణి భూములలో వెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాను. అనేక పత్రికల్లో, ప్రచార ప్రసార సాధనాల్లో గత అనేక రోజులుగా జిల్లా ఎడిషన్లో విపరీతమైనటువంటి కథనాలు వస్తాయి వీటి మీద. కానీ సింగరేణి యాజమాన్యం కానీ, లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, డబ్ల్యూసీఎల్ నుంచి ఒకరు ఎప్పుడైనా ప్రశ్నిస్తే కూడా మేము డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ఎవరెత్తినటువంటి అంశాలు ఏ రోజు కూడా బోర్డులో చర్చించారు, బోర్డులో చర్యలు తీసుకోరు. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే డిసెంట్ నోట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను.
దీన్ని పూర్తిగా మరి ఈరోజు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేలాది సింగరేణి కుటుంబాలు, ఆ సింగరేణి ప్రాంతంలో సింగరేణి మీద ఆధారపడినటువంటి ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉంది? మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారు? దఫల వారీగా ఇస్తారా? సింగరేణి కార్మికుల యొక్క కష్టార్జితాన్ని ఈ రకంగానే దోపిడీ చేస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఇచ్చినటువంటి ఆదేశాలతో అత్యవసర బోర్డు మీటింగ్ కూడా మేము మైనార్టీ ఉన్నప్పటికీ కూడా వర్చువల్గా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చర్చించడం, చెప్పినటువంటి అన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులతో, సింగరేణికి సంబంధించినటువంటి డైరెక్టర్లతో, సీఎండీతో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు ఈరోజు చర్చ జరిపారు. బోర్డు మీటింగ్ కూడా, అత్యవసర బోర్డు మీటింగ్ కూడా జరిపాము. ఇది ఒక పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, సుమారు 8 జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంత ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన రాజకీయాలకు పోకుండా సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో పోవాలి. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో దాన్ని పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. దీనిపైన మా యొక్క కోల్ సెక్రటరీ కూడా, చీఫ్ సెక్రటరీ గారికి, ఆయన విదేశాల్లో ఉన్నారు కోల్ సెక్రటరీ, ఆయన వచ్చిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఉత్తరం కూడా చీఫ్ సెక్రటరీ గారికి రాస్తాము. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అవినీతి అక్రమాలతో మరి సింగరేణి భవిష్యత్తును రోడ్డున పడేయొద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దానిపైన కూడా ఆలోచన చేశాము. తప్పకుండా దీనిపై నిర్ణయం తీసుకుంటాం. మీరు కూడా నిజాలు దాచిపెట్టినట్టు కదా, ఈ విషయాలన్నీ పేపర్లో వచ్చేంత వరకు కూడా మీరు ఇప్పటివరకు ఎక్కడ చాలాసార్లు చెప్పిన నేనే. నైనీ కాదు, ఇప్పుడు నైనీ దాంట్లో విజిటింగ్ క్లాస్ పెట్టారు, దానివల్ల అది నాకు కూడా తెలియదు, మాకు సంబంధం తెలియదు, మాకు ఎవరు చెప్పాలి. పేపర్లు వచ్చిన తర్వాత తెలిసింది. 49% అదే కదా చెప్తున్నదిగా, మాకేం చెప్పరని చెప్తున్నా కదా. నేను స్వయంగా నేను మీకు అడగకముందే చెప్పాను. ఏ విషయం కూడా ఒక ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. బోర్డులో ఏ విషయం కూడా మేమేమైనా లేవనెత్తితే కూడా డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏది కూడా మాది నడవదు. అదే విషయం చెప్తున్నాను. అదే కదా మాకు తెలియదు కదా, అది ఇప్పుడు కొత్తగా వచ్చినా కదా, నేను పత్రికల్లో వచ్చిన దాకా మాకు కూడా తెలియదని. బోర్డు ముందుకు రాలేదు. ఈ టెండర్ల ప్రక్రియ కానీ చేయలేదు, అదే చెప్తున్నాను. ఈ టెండర్ల ప్రక్రియ కానీ ఇదేది కూడా బోర్డు ముందుకు రాలేదు. ఇక్కడ ఆఫీసర్స్, మా మినిస్ట్రీ ఆఫీసర్స్ మీటింగ్ అయినప్పుడు 4 నెలలకు 5 నెలలకు ఒకసారి పోతారు. ఎవడువాడు అన్నోడు ఇంతకంటే స్పష్టంగా చెప్తున్నా నేను. సార్, ఇప్పుడు మీరు గతంలో డైరెక్టర్స్
ఇచ్చినా కానీ దాన్ని పరిగణలో తీసుకోలేన్నారు. ఇప్పుడు కూడా డిసెంట్ నోట్ ఇచ్చారన్నారు అప్పట్లో. ఇప్పుడు కూడా డిసెంట్ నోట్కే పరిమితం అవుతారా? ఇంకేదైనా అదనంగా ప్రజలకు చెప్తున్నాను, అందుకే మరొకసారి ఏం చేయబోతుంటారు? ఒకవేళ కాదనండి ఏం అదే కదా మీరే చెప్పాలి ఆ విషయం. కేంద్ర మంత్రిగా కోల్కి సంబంధించి దేశాన్ని మొత్తం మీ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సింగరేణిలో మీ వాటా కూడా ఉంది సార్ 49%. ఎందుకు ఈ వ్యవహారంలో మీరు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? నిర్ణయాలు తీసి రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమాలు చేస్తుంటే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇస్తే మేము తప్పకుండా దీని మీద దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నట్టుగానే ఉంది సార్, ఏం చేసినా లేదు. భారతదేశం 49% 51% తీసుకోవచ్చు కదా. ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వము. మీరు రాష్ట్రాన్ని అందుకోసమే సాంకేతిక అంశాలు ఏమన్నా ఈరోజు దీనికి సంబంధించి కూడా ట్రైపార్టీ అగ్రిమెంటు చేసుకోవాల్సింది. ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్లో తప్పకుండా ఈ విషయాలని చర్చిస్తాం. సార్ ఇప్పుడు కోల్ ఇండియా బొగ్గు టన్నుకి 1600 అమ్ముతూ సింగరేణి 4000 అమ్మడానికి అవకాశం కూడా దోపిడీ చేయడానికి మీరు డైరెక్ట్ గా అవకాశం మా ఇవ్వండి. చేతుల్లో లేదంటే మీరు అదే మాట, మా చేతుల్లో ఉండదు అది. రాష్ట్ర ప్రభుత్వము కోఆపరేటివ్ ఫెడరలిజంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ఆ మాత్రం మీరు అర్థం చేసుకుని నేనేం చేస్తాను. కాదు సార్, ఇప్పుడు ఆ బొగ్గుని జెన్కో ఉంటుంది, జెన్కోకి మళ్ళీ పే చేయాల్సింది కన్జ్యూమరే. అంటే ₹1 వచ్చే యూనిట్ నేను ఈ విషయం చాలాసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లలో చెప్పాను, రివ్యూ మీటింగ్లలో చెప్పాను ఇదే విషయాన్ని. హైదరాబాద్లో చాలాసార్లు చెప్పాను ఇదే విషయం. 49% ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అందులో వచ్చే నష్టాల్లో కూడా భరించాల్సి మరి వస్తుంది. అట్లాంటప్పుడు దాంట్లో జరిగే నిర్ణయాల్లో కూడా మీకు వాటా ఉండాలి కదా. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కాదు, గతంలో 30-40 సంవత్సరాలు ఇదే విధంగా జరుగుతూ ఉంది. మేము వచ్చినాక వచ్చిన నియమం కాదు ఇది. మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి నియమాలు కాదు ఇది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే పద్ధతి కొనసాగిందో అదే పద్ధతి అలవాటు పడ్డారు. ఫస్ట్ టైము ఇంకా నేను ఈరోజు ఆదేశించి బోర్డు మీటింగ్ పెట్టించాను. ఫస్ట్ టైం కొన్ని ఇనిషియేటివ్ తీసుకోబోతున్నాను. నేను వచ్చిన తర్వాత సాయం చేశాం నైని కోల్ బ్లాక్. నేను వచ్చిన తర్వాత కొంత దానిపైన ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశాను. ఈ మధ్యలోనే హైదరాబాద్లో కూడా రివ్యూ మీటింగ్ పెట్టాను నేను. ఇక్కడ నుంచి మా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి కోల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మా సెక్రటరీ అందరం పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్లో కూడా రివ్యూ చేశాము లాస్ట్ 3-4 మంత్స్ క్రితం. సార్ మీరు సహాయం చేయడం అది సింగరేణి లేదంటే ఎవరైతే దోపిడీదారు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తవ్వుకొని వాళ్ళు ₹4000 అమ్ముకుంటారు. దాన్ని కన్జ్యూమర్కి ఎట్లా తగ్గించాలనే ఆ కోణంలో మీరు చూడాలి కదా. తప్పకుండా మాకు సంబంధించినటువంటి మా కంపెనీలు అదే విధంగా ఉంటాయి. ఇక్కడ గతంలో అనేక సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆలోచన చేస్తాం ఏం చేయాలనేది. స్వతంత్ర భారతంలో సింగరేణికి మాత్రమే ఈ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండటము, రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం నడిపించడం ఏ రాష్ట్రంలో లేనన్ని, ఏ రాష్ట్రంలో అట్లా లేవు. ఇక్కడ జాయింట్గా ఎక్కడ లేదు. అదే ఒకటి దాన్ని కోల్ ఇండియా కింద తీసుకోవడానికి మీకు వచ్చే అభ్యంతరాలు ఆ 47 కోట్ల వాళ్ళ బకాయిలు ఉన్నాయి కదా, ఆ బకాయిలు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు కూడా నేను మనం చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని లాభాల బాటలో నడపడం కోసం, దీనికి సంబంధించినటువంటి పారదర్శకత నడపడం కోసం ముందుకు వస్తే మేము మొత్తం మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే మా కోల్ ఇండియా చేయడానికి సిద్ధంగా ఉంది. సార్ సిబిఐ విచారణ జరిపిస్తాము రాష్ట్ర ప్రభుత్వం కోరితే అంటున్నారు. మరి కాళేశ్వరం మీద సిబిఐ విచారణకి ఇచ్చింది కదా. దాంట్లో కూడా ఇంకా కోర్టులో ఉంది ఇష్యూ. కోర్టులో తేలాలి ఫైనల్గా. దర్యాప్తు చేయొద్దని చెప్పి కోర్టు ఆదేశించింది. మళ్ళీ మేము తర్వాత దాని మీదనే రాశారు వీళ్ళు కూడా. అది కూడా ఒక మేడిగడ్డ కోసమే వాళ్ళు రాసిన దాంట్లో కూడా ఒక మేడిగడ్డ కోసమే దానికి సంబంధించి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే దర్యాప్తు చేయమని ఇచ్చారు. అట్లా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా పోలే ఇంతవరకు. 49% ఉన్నప్పుడు సివిసితో మీరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేయించచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారంలో ఉన్నది. తప్పకుండా దీని మీద ఆలోచన చేస్తాం. ఇప్పుడు సార్ కిషన్ రెడ్డి గారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడా లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చారని మీరు అంటారు. కానీ సింగరేణి గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చెప్తుంది ఏంటంటే గతంలో టెండర్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి కొన్ని కంపెనీలు దక్కించుకున్న తర్వాత మాకు నష్టం వచ్చింది, మేము ముందు అక్కడ సైట్ విజిట్ చేసి అంచనా వేయకుండా చేశాము కాబట్టి నష్టం. నేను మాట చెప్పినా మీరు వెళ్ళలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలా మేము కంపెనీ, నేను ముందే చెప్పాను ఆ విషయం. ఎందుకు సైట్ విజిట్ అంటే ఆ కంపెనీ ఏ రకంగా ఉంది, అక్కడ ల్యాండ్ ఏ రకంగా ఉంది, ఆ యొక్క కోల్ బ్లాక్ ఏ రకంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంది, రోడ్డు పరిస్థితి ఏంది, ట్రైన్ పరిస్థితి ఏంది, ఇవన్నీ వాళ్ళు స్టడీ చేయాలనే ఉద్దేశంతో సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ గతంలో ఇప్పుడు కూడా ఉన్నది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ మేము చూసి వచ్చాము,
చూసి వచ్చిన తర్వాత మేము సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే మేము ఈ టెండర్లో ప్రక్రియలో పాల్గొంటున్నామని ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ టెండర్ కుంభకోణానికి మీకు సంబంధం లేదంటారు. అంటే నాకు అర్థం కాలేదు. అందుకోసం మా పంపించిన కదా ఈరోజు. మీరేమన్నా లెటర్ రాస్తారా ఇన్ని అవకతవకలు జరిగినట్లు మీ దృష్టికి వచ్చింది? తప్పకుండా నేను ఆల్రెడీ చెప్పిన కదా మా కోల్ సెక్రటరీ. ఎంక్వైరీకి ఆదేశించండి. నేను ఇప్పుడు అడుగుతున్నానంటే అదే కదా. నేను ఇప్పుడు లెటర్ కూడా రాస్తా, తప్పేముంది. మెట్రో విషయంలో హైదరాబాద్ మెట్రో విషయంలో మెట్రో ఫేజ్ 2 కి మేము అనుమతులు ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఫేజ్ 1 ని మీ కంట్రోల్ లో తీసుకొని దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సభ్యుల్ని నామినేట్ చేయండి, మేము కమిటీ వేస్తాము. తర్వాత కమిటీ వేసిరు ఆల్రెడీ. ఫర్దర్ ప్రొసీడ్ అవుదామని చెప్పి అవును రేవంత్ రెడ్డి అవును ఒక లెటర్ అవును రాశారు. దీన్ని కూడా రాస్తా, ఈ విషయంలో తప్పకుండా రాస్తా. గతంలో కూడా ఈ యొక్క 47,000 కోట్ల రూపాయల విషయంలో కేసీఆర్కి రాశాను ఉన్నప్పుడు ఈయన కూడా రాశాను డబ్బులు సింగరేణికి చెల్లించాలి. మీ పలుకుబడి నుంచి మెట్రో ఫేజ్ 2 ఏమని చెప్పిన కదా, నేనేమంటున్నా. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాశారు కదా. ఇప్పుడు మీటింగ్ 2 పేర్లు నిన్న పంపాను. ఉత్తరం రాసినాక 17వ తేదీన నిన్న పంపాడు. ఆ మీటింగ్ జరగాలి కదా. పలుకుబడి మీద తీసుకురావచ్చు అది. ఎట్లా చేస్తారు సీఎం అదే అంటే ఆయన రాయడం వేరు. ఇప్పుడు నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను, పాజిటివ్గా రాశాను. నేను మంత్రి గారితో మాట్లాడినాక మీ వాళ్ళు 3 నెలల నుంచి ఇంతవరకు 2 పేర్లు ఇవ్వలేదన్నారు. ఇవ్వలేదంటే నేను ఆ ఉత్తరం ముఖ్యమంత్రికి రాశాను. నా ఉత్తరం చూసి వెంటనే ఆయన 2 పేర్లతోటి పంపించేశాడు. జరగని మీటింగ్ జరగని, పలుకుబడి ఉంటుంది. ఇక్కడ పద్ధతులు ఉంటాయి, పలుకుబడి ఉండదు. పద్ధతులు విధానాలు ఉంటాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి ట్రైపార్టీ అగ్రిమెంట్ అన్నారు కదా, ఎవరెవరు తీసుకోవాలి ఈ పరిస్థితి? ఇది తెలంగాణ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్లస్ సింగరేణి యాజమాన్యం ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయాలి, చేపిస్తాం. దానికి సంబంధించి దానిపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తాం. చక్కబడుతుంది, దాంతో చక్కబడుతుందా? ఒప్పుకుంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, సింగరేణి మాకు ఇస్తే సింగరేణికి అండ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి నడిపేటువంటి ఎక్స్పర్టైజ్ ఉండదు. మంత్రులు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి. అదే సింగరేణి ఇప్పుడు మాకు అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. బీసీసీఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, ఎస్సీసీఎల్ కావచ్చు, మహానది కోల్డ్ఫీల్డ్ కావచ్చు. ఇవన్నీ కూడా మా సింగరేణికి సంబంధించినటువంటి కంపెనీతో సహా అనేక కంపెనీలు దేశంలో ఉన్నాయి. అందులో మిగతా అన్ని కంపెనీలు కూడా ఈరోజు కోల్ ఇండియా కింద పనిచేస్తాయి. ఒక సింగరేణి కంపెనీ స్వతంత్రంగా పనిచేస్తుంది. సరే, అన్న ఇప్పుడు టెండర్లు రద్దు అయిపోయి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ పిలవబోతున్నారు. దాంట్లో ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ అందులో ఇన్కార్పొరేట్ చేస్తారా? ఉత్తరం రాస్తాము, ఉత్తరం రాస్తుంది ఈ విషయంలో. అందుకే ఈరోజు మీటింగ్ పెట్టాము. ఇంతకుముందు మన పత్రికా విలేకరు అన్నట్టు మా యొక్క అధికారుల బృందాన్ని పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. సింగరేణికి వెళ్ళి మొత్తం ఫైళ్లు చూసి అక్కడ ఎక్కడెక్కడ పొరపాటు జరిగింది, దీన్ని ఏ రకంగా సరిదిద్దుకోవాలో మా తరఫున చేయాల్సినటువంటి అన్ని రకాల సూచనలు, సలహాలు మేము చేస్తాం. సెల్ఫ్ డిక్లరేషన్ పెడితే దీన్ని రిలీజ్ చేసుకోవచ్చు. దేశంలో ఉన్నది అది ఇప్పుడు అంతటా. అదే అమలు జరుగుతుంది డిమాండ్. కానీ మీరు డిసైడ్ నోట్ పెడతాం మేడం, మీ చేతులు ఏం లేదు కదా. ఇప్పుడు అన్ని మీరే అడిగితే ఎట్లా? ఏం చేస్తున్నారని అడుగుతారు. మళ్ళీ చేయాలి కదా, ప్రయత్నం అయితే చేయాలి. అది ఒక బాధ్యత కలిగినటువంటి. సింగరేణి అక్రమ ల్యాండ్లలో నిర్మాణాలు చేపడుతున్నారు. దాని మీద హైకోర్టుకి వెళ్ళొచ్చు కదా. సెంట్రల్ లో మీ స్థాయి అధికారులు వాళ్ళు అక్కడ హైకోర్టు పోవచ్చు కదా. ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలి. స్టేట్ ప్రభుత్వం తప్పకుండా అవన్నీ దృష్టి పెట్టాలి. ఇది కొత్త కాదు, మీ ఛానల్లో కూడా వచ్చింది. చలో, థ్యాంక్ యూ. నేను తీసుకో 9 బ్లాక్ మేము వెనకకి తీసుకోము. దీన్ని పూర్తిగా మరి ట్రాన్స్పరెన్సీ తోటి ఈ బ్లాక్ వేలంలో పెట్టాలి. అగ్రిమెంట్ అనేది మ్యాండేటరీనా, వాలంటరీనా? వాలంటరీ అది మేము చేయాలి. ఇప్పుడు దాన్ని చేస్తాం. నేను ఏ ప్రయోజనం ఉంది? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా కొంత ఒక చర్చకు వస్తాయి. ఓ అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, సింగరేణి మధ్యలో ఒక ఒప్పందం కుదురుతుంది. దాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా చూడొచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నిబంధనలు ఇప్పుడు ఈ నెక్స్ట్ టెండర్ పెట్టాలని మీరు కోరబోతున్నారా? తప్పకుండా నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తే కదా. రాస్తున్నారా? తప్పకుండా చెప్తున్నా. నేను ఆల్రెడీ సింగరేణి సైట్ విజిట్ చేయాల్సినటువంటి విషయంలో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ ఈజ్ ఎనఫ్. సింగరేణి మధ్యలో ఎందుకు వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళెందుకు ఇవ్వాలి సర్టిఫికెట్?